ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, నీ జీవితంలో నీకు ప్రయోజనము కలుగునట్లు. ఈ రోజుల్లో ఏ మనిషి అయినా సరే బహుశా మహా అయితే ఒక మాట సాయమో, ఒక ధన సహాయమో ఏదన్నా నీకు చేస్తారు కానీ నీవు మహా గొప్ప స్థితికి వచ్చేంత వరకు నీ పక్కనే నిలుస్తారా? అటువంటి రోజుల్లో మనం ఉన్నావా? కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు చూడు, నీకు ప్రయోజనము కలుగునట్లు, నువ్వు గొప్ప స్థితికి వచ్చునట్లు, నువ్వు మహాభివృద్ధి చెంది విస్తరింపబడేటట్లు ఆయన అంటున్నాడు చూడండి, యెహోవానగు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసేదను. ఏ వ్యాపారంలో ఎలా చేయాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జ్ఞానం కలిగి నివసించాలో, ఎలా అద్భుతంగా నువ్వు ఒక ఉన్నతమైన స్థితిగతులు నువ్వు పొందుకోవాలనేది ఎవరు ఉపదేశం చేస్తారంటండి? దేవుడే ఉపదేశం చేస్తారట. దేవుడే చెప్తారట ఆలోచన, దేవుడే నడిపిస్తారట. అన్ని విధాలుగా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని ఈరోజు మాటిస్తూ ఉన్నారు. చాలామందికి మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయండి. ఒక మంచి వ్యాపారం పెట్టుకోవాలి, బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలి, అభివృద్ధి చెందాలి అని అనేక రకాల కోరికలు, ఆశలు ఉంటాయి. కానీ వాటికి తగినట్టుగా ఆలోచన ఎలా చేయాలి, ఎలా జ్ఞానం కలిగి ప్రవర్తించాలో తెలియదండి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీకు ఉపదేశము చేసి నిన్ను ప్రయోజనకరంగా మార్చి నేనే నిన్ను నడిపిస్తాను, నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాను అని ఈరోజు ప్రభు చెప్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావా, ఏ మార్గం ఉండాలో నాకు వెళ్ళాలో తెలియట్లేదు ప్రభువా, ఎవరు మంచివాళ్ళో తెలియట్లేదు ప్రభువా, ఏది చేత పట్టుకోవాలో, ఏది విడిచిపెట్టాలో తెలియట్లేదు ప్రభువా, ఆలోచన నాకు రావట్లేదు ప్రభువా, అందరూ మంచివాళ్ళ కనిపిస్తున్నారు, అంతా మంచిగానే అనిపిస్తుంది అని మదన పడుతూ ఉన్నావా? ఈరోజు ప్రభు సెలవిస్తూ ఉన్నారు, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. నీ మనసులో ఉన్న వేదనను కూడా దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా తీసివేస్తానని మాటిస్తున్నాడంటే, నీ మనసులో ఉన్న ఆలోచనలకి ఆయన ఈ వాగ్దానం ద్వారా బాట వేస్తున్నాడంటే ఆయన నిన్ను ఎంత అర్థం చేసుకున్న తండ్రో నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? మనస్ఫూర్తిగా దేవుని నీతి ప్రకారం బ్రతకడమే, యథార్థంగా ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం బ్రతకడమే మనం దేవునికి చేయగలిగింది. అంతే కదండి. మనం వెండి ఇచ్చినా, బంగారం ఇచ్చినా, మన శరీరాన్ని కోసిచ్చినా కూడా ఆయన రుణం తీర్చుకోగలమా? ఎంత మాత్రమూ లేదు. కొన్ని తరముల వరకు దేవుడు మనల్ని దీవిస్తానని మాట ఇచ్చాడండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, ఎటువంటి వేదనల మధ్య మాట వింటున్నావో నాకు తెలియదు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడికి తెలుసు, ఆయనే నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నడవలసిన త్రోవలో నిన్ను నడిపించబోతున్నాడు ఆయన. నీ బిడ్డలను కానీ, నీ పరిస్థితులను కానీ సమస్తము ఆయన భుజముల మీద వేసుకుని ఆయన ఒక గమ్యానికి చేర్చబోతూ ఉన్నాడు. తల ఒగ్గి ఆయన చేతికి నీ జీవితాన్ని, నీ భవిష్యత్తుని ఆయనకు అప్పగించి నువ్వు మొదటిగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు, సమస్తము నీకు సమకూడి జరుగుతాయి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.